హలో యూట్యూబ్ ఫ్యామ్, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. ఈ వీకెండ్లో మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని చూడడానికి వెళ్ళాము. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. యుల్ ఫైండ్ సో మచ్ పీస్ ఇన్ హియర్. సో మీరు హైదరాబాద్లో ఉన్నా, లేదంటే హైదరాబాద్కి ట్రిప్ ప్లాన్ చేస్తున్నా కానీ ఈ ప్లేస్ని మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఒక మంచి ప్లేస్కి వచ్చామన్న సాటిస్ఫాక్షన్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ ప్లేస్కి వచ్చాక నేను ఆలోచించాను, వై స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అసలు దీనికి ఈ పేరు ఎందుకు పెట్టారు అని. సో కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటి అని అంటే, రామానుజన్ గారు 11th century పర్సన్. హీఈస్ ఎ స్కాలర్, ఫిలాసఫర్, అండ్ తను ఒక సోషల్ రిఫార్మర్ కూడా. సో తన లైఫ్ మొత్తం తను ఏం ప్రీచ్ చేసేవాళ్ళంటే, అందరూ ఈక్వల్, అందరూ సమానం, మనమందరం ఒక వసుదేవ కుటుంబం అని బోధించేవారంట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, కలర్, స్టేటస్ ఇవన్నీ కాకుండా మనందరం ఒకటే కుటుంబంలా బతకాలి. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని బిల్డ్ చేశారంటండి. ఈ స్టాచ్యూ అనేది మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లైన్లో ఉందండి. సో ఇది మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు ఉంటుంది. సో మీరు మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. బికాస్ మార్నింగ్ గార్డెన్ థీమ్ అని అంతా అది చూడడానికి ఉంటుంది, అండ్ ఈవినింగ్ లేజర్ షో అండ్ హారతి అండ్ ఆ లైటింగ్, ఆ స్ట్రక్చర్ అండ్ సరౌండింగ్ సిటీ అంతా చూసే సిటీ వ్యూ అదంతా చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి 216 feet ఉన్న రామానుజన్ గారి స్టాచ్యూ ఉంటుంది. గుజరాత్లో ఉన్న టెంపుల్స్ని, విజిట్ చేసిన టెంపుల్స్ని మనకి ఇక్కడ రెప్లికాస్ పెట్టారండి. సో మనం వాటిని విజిట్ చేయొచ్చు. అక్కడ మనకి పంతులు గారు మొత్తం మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ టెంపుల్ దేనికి విశిష్టత అని. అండ్ మనం పర్సనల్గా ఒక గైడ్ని కూడా మనం పెట్టుకోవచ్చు, అండ్ మనకు అక్కడ డిస్ప్లే కూడా అవుతుందన్నమాట. సో వీ కెన్ రీడ్ అండ్ వీ కెన్ ఎంజాయ్ అండ్ వీ కెన్ లెర్న్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.